మన శరీరంలో కిడ్నీలు మూత్రపిండాలు రెండు ఉంటాయి. ఇవి పాపాయిలాంటి ఆకారంలో ప్రక్కలవైపులా వెన్నెముక పక్కన ఉంటాయి. కిడ్నీలు ప్రధానంగా రక్తాన్ని శుభ్రపరచడం, వృథా పదార్థాలను మూత్రంగా బయటకు పంపించడం వంటి కీలక పనులు చేస్తాయి. కిడ్నీల ముఖ్య పాత్రలు: రక్తశుద్ధి. కిడ్నీలు రోజుకు సుమారు 150 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఇందులో నీరు, శక్తినిచ్చే పోషకాలు, వృథా పదార్థాలను వేరుచేస్తాయి. వృథాలు మూత్ర రూపంలో బయటకు పంపబడతాయి. మూత్ర తయారీ. శరీరానికి అవసరంలేని టాక్సిన్లు, యూరియా, క్రియాటినిన్ వంటి పదార్థాలను నీటిలో కలిపి మూత్రంగా తయారు చేస్తాయి. నీటి మిగులు నియంత్రణ. శరీరంలో ఎంత నీరు ఉండాలో కిడ్నీలు నిర్ణయిస్తాయి. తక్కువ నీటి పరిస్థితుల్లో నీటిని నిలుపుకుంటాయి. ఎక్కువ నీటి పరిస్థితుల్లో మూత్ర రూపంలో ఎక్కువ నీరు బయటకు పంపుతాయి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. సోడియం, పొటాషియం, కాల్షియం లాంటి లవణాల సంతులనాన్ని కిడ్నీలు సమతుల్యం చేస్తాయి. ఇది నాడీ వ్యవస్థ మరియు కండరాల పనితీరుకు చాలా అవసరం. రక్తపీడన నియంత్రణ. కిడ్నీలు రెనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. వెన్ను మధ్యలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే హార్మోన్ ఎరిథ్రోపోయెటిన్ విడుదల. ఇది ఎముక మజ్జను ఉత్తేజించి ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆమ్లక్షార సమతుల్యత pH బాడన్స్. శరీరంలో ఆమ్లాన్ని లేదా క్షారాన్ని తొలగించడం ద్వారా pH స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి చిట్కాలు: నీళ్లు తరచుగా తాగాలి. అధిక ఉప్పు, చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు. మధుమేహం, హై బీపీ ఉన్నవారు కిడ్నీ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకోవాలి. మద్యం, పొగాకు దూరంగా ఉండాలి. కిడ్నీలు చిన్నవే అయినా శరీరంలో కీలకమైన పనులు చేస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచడం మన చేతుల్లోనే ఉంది.